హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఓకే, చూడండి, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అట్ ప్రెసెంట్ ఏ కండిషన్లో ఉంది అంటే నెక్స్ట్ మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే ఒక చిన్న విశ్లేషణ. చూడండి, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇది వచ్చి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. నాకు నచ్చిన ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే నిఫ్టీ ఎప్పుడు ఏదో ఒక డైరెక్షన్ వెళ్తూనే ఉంటుంది. మార్కెట్ వచ్చి దాన్ని బేస్ చేస్తూ తిరుగుతూనే ఉంటుంది. టోటల్గా మార్కెట్ దేన్ని బేస్ చేసి తిరుగుతుంది మీరు చెప్పండి? నిఫ్టీ. చూడండి, మనం దాదాపు జూన్ 1 నుంచి స్టార్ట్ చేశాము ఈ ప్రోడక్ట్. ఫస్ట్ 1 month ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి కొద్దిగా టఫ్ అయింది మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు దాదాపు 6,149 పాయింట్లు వచ్చిందండి. 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. 7th month స్టార్ట్ అయింది. చూడండి, అంటే నేను ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసిన రీజన్ ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పున్నాను. చాలామంది మార్కెట్లో తెలియకుండా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, అన్వాంటెడ్గా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే ట్రేడింగ్ నాకు తెలుసు, నేను సొంతంగా చేసుకోగలను అని ఒక భ్రమలో వాళ్ళు ట్రేడింగ్ చేసి కొన్ని లక్షలు కాదండి కోట్లు పోగొట్టుకుంటున్నారు. ఇది నేను కళ్ళారా చూస్తున్నారు. నాకు ఎంతోమంది కాల్ చేస్తున్నారు, సరే నాది ఇన్ని లక్షలు పోయింది, ఇన్ని కోట్లు పోయింది అని అంటున్నారు. అంటే నేను ఒకటే చెప్తానండి, చూడండి, మార్కెట్లో మనము ఫస్ట్ మనకంటూ ఒక మెంటర్ని ఎంచుకోండి. మీ ఓన్గా ట్రేడ్ చేయాలంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా మళ్ళీ రికవరీ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ చాలా ప్రాసెస్. ఇవన్నీ ఏం తెలియకుండా డైరెక్ట్గా మార్కెట్ వచ్చి అన్వాంటెడ్గా డబ్బులు పోగొట్టుకోబాకండి, లేదంటే ట్రేడింగ్ చేయబాకండి. చూడండి, ఇప్పుడు ఇది మన నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. దాదాపు మనం 6 months నుంచి 6 months కంప్లీట్ అయ్యి 7th month దాదాపు 6,149 పాయింట్లు ప్రాఫిట్ వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని, చూడండి, ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చేసి ఈరోజు దాదాపు ఆ 10 లక్షల రూపాయలు క్యాపిటల్ 15 లక్షల రూపాయల దాకా క్యాపిటల్ జనరేట్ అయిపోయింది. అంటే ఒక 5 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చేసింది. ఇది ఓన్లీ ఆప్షన్స్లో. అది కూడా ఎలా చేసి పర్ఫెక్ట్గా చూడండి, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ఉంటే మనం ఎంత పెడుతున్నాం అంటే 1,00,000 రూపాయలు మాత్రమే పెడుతున్నాం. ఎంత పెడుతున్నాం? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు పెట్టి ఈ 6 months అంటే 10 లక్షల రూపాయలు క్యాపిటల్ ఉండాలి. నేను డిజైన్ చేసింది అంతే అండి. నేను అలా డిజైన్ చేశాను. 10 లక్షల రూపాయలు క్యాపిటల్ పెట్టుకొని 1,00,000 రూపాయలు ఆప్షన్లో, అది నేను చెప్పేది పర్టికులర్గా ఆప్షన్ చేసిన వాళ్ళు ఎట్లంటే ఒక ట్రేడ్ ప్రాఫిట్ వస్తే 1,25,000 దాకా వస్తుంది. ఎందుకంటే 450 పాయింట్లు వస్తుంది. లాస్ అయితే 70,000 పోద్ది. 1,00,000లో 70,000 పోద్ది, ఒక 30,000 వస్తుంది. మళ్ళీ ఆ 30,000 ఇక్కడ మన దగ్గర 9 లక్షలు ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఒక 70,000 తీసుకొని మళ్ళీ వేస్తాం. ఇలా ప్లస్ మైనస్ అయ్యి దాదాపు 15 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇట్స్ అ ప్రూవన్ అకార్డింగ్ టు పాయింట్స్. మనం ప్రతి వీడియో చేస్తున్నాం. 20 వీడియోస్ దాకా లైవ్గానే చేస్తున్నాను నేను. ఇది కూడా ఇప్పుడు లైవే చేస్తున్నాను. ప్రతి ట్రేడ్ మార్కెట్ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ విత్ వాట్సాప్ మన స్క్రీన్ షాట్తో మనం పోస్ట్ చేస్తున్నాను. ఏమి ఇచ్చాను, ఏ టైంకి ఏమి ఇచ్చాను అని చెప్పి. ఇప్పుడు కూడా చూడండి, మనము ఈసారి 10వ తారీఖున మనము 9:33కి మనం ఇచ్చాం. ఏమి ఇచ్చాము? సెల్ యాక్షన్ ఇచ్చాం.
అంటే 23,454. ఫస్ట్ మనం ఇది 10వ తారీఖు 1 మినిట్ చార్ట్. మనం ఫస్ట్ మన సెల్లింగ్ వేసుకుందాము ఏమేమి పాయింట్స్ అని. చూడండి, సెల్లింగ్ పాయింట్స్ వచ్చి ఫస్ట్ అక్యుములేషన్. ఎప్పుడైనా ఫస్ట్ అక్యుములేషన్ వ్యాలిడ్ అయితేనే సెకండ్ అక్యుములేషన్ మనం చేయాలి. ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అవ్వకుండా సెకండ్ అక్యుములేషన్ చేయకూడదు. 23,454 ఫస్ట్ అక్యుములేషన్ మంది. నేను సెకండ్ అక్యుములేషన్ ఎందుకు ఇస్తానంటే బై ఛాన్స్ ఏదైనా వస్తే ఒక హై లెవెల్లో ఒక ఆపర్చునిటీ అని చెప్పిస్తాను. మ్యాక్సిమం సెకండ్ అక్యుములేషన్స్ రావట్లేదు, అది వస్తే ఓకే. ఈలోపే ట్రెండ్ ఏదో ఒకటి మనకి చేంజెస్ అనేది కనబడుతుంది. చూడండి, 23,454 ఫస్ట్ అక్యుములేషన్. సెకండ్ అక్యుములేషన్ వచ్చి 23,699. సారీ, 23,644. 23,644. ఓకే, చూడండి, కాపీ చేసేసేస్తాం. 23,644. ఇప్పుడు మనం వేసేసాం సెకండ్ అక్యుములేషన్ కూడా. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అని చూద్దాము. మనం 10వ తారీఖున ఇచ్చాం కదా. చూడండి, మనం 10:33కి 9:33కి ఇచ్చాము. ఎమ్మటే అది వచ్చి యాక్టివ్ అయిపోయింది. 9:35కి అంతా మనకి అది యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాము. చూడండి, యాక్టివ్ అయిన తర్వాత ఆ రోజు లో వచ్చి 23,444 మనకి వచ్చింది. చూద్దాము. 23,444. ఇప్పుడు మనం సెకండ్ అక్యుములేషన్ ఏదైనా వస్తుందని చూద్దాము. చూడండి ఎంత వచ్చింది. చూడండి, చూద్దాం మనం సెకండ్ అక్యుములేషన్ వచ్చిందా. సెకండ్ అక్యుములేషన్ రాలేదండి. 596 వచ్చింది అది. తర్వాత ఇప్పుడు మనం లైవ్ మార్కెట్ చూద్దాము. ఆ రోజు ఏం జరిగింది, ఫైనల్ క్లోజింగ్ ఎక్కడ జరిగిందని చూద్దాము. మార్కెట్ 115 కూడా ఇక్కడ అదే రేంజ్లోనే ఉంది. చూద్దాము. చూడండి, మార్కెట్ క్లోజింగ్ టైం అప్పుడు ఎక్కడికి వచ్చిందని చూద్దాము. క్లోజింగ్ టైం 3 గంటలకి 410 ఉంది. 23,410. చూడండి, మార్కెట్ ఆ రోజు క్లోజ్ అయిపోయింది 23,431 క్లోజ్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ చూడండి, ఈరోజు మార్కెట్ వచ్చి మనకి గ్యాప్ డౌన్ వచ్చింది. మార్కెట్ లో ఎంత వచ్చిందంటే 23,172.
అంటే 280 పాయింట్లు మనం షార్ట్ కొట్టి మార్కెట్ దిగి ఉంది. అది చూద్దాము ఇప్పుడేం కండిషన్ అని. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. చూడండి, లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. ఇప్పుడు 23,330 ఉంది. మన టార్గెట్ వచ్చి 23,054 మన టార్గెట్ కూడా వేద్దాము. ఒక నిమిషం ఉండండి. 23,054 ఓకే, ఇది మన టార్గెట్. మనకి ఇప్పుడు 200. చూడండి, మేము టార్గెట్ వస్తుందా రాదా అనే దాని గురించి అంతా నేను ఎప్పుడు అసలు ఆలోచించను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అందుకనే నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని పెట్టాను. డైరెక్షన్ చేంజ్ అయితే చేంజ్ చేసుకుని వెళ్ళిపోవటమే అంతే. మ్యాక్సిమం అండి లాస్ వస్తే 200 పాయింట్స్ అండి, ప్రాఫిట్ వస్తే 450 పాయింట్స్. అలా చేసే ఈరోజు చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు నేను ఎలా ప్రాఫిట్ జనరేట్ అయ్యింది అని చెప్పి. అది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అది ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. అది చూడండి, ఇప్పుడు మనము ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే 5-6 జూను. ఇది కావాలంటే కూడా ఎవరైనా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, ఆల్రెడీ ఉంటుంది కదా. అది యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా, అంటే ఒక్కొక్క ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ వెళ్ళాము. చూడండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు 450 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు, లాస్ వచ్చినప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తుంది? 150 నుంచి మ్యాక్సిమం అయ్యి వచ్చి 200, 241. అది చూడండి, ఇప్పటికీ చూడండి 5-6 నుంచి ఇప్పుడు ప్రాఫిట్స్ 450, 400, 500, 490, 460, 490 ఇలా ప్రాఫిట్స్ జనరేట్ అయ్యి ఇప్పుడు మనం సెల్లో ఉన్నాము. 10వ తారీఖున 9వ తారీఖు ఒక ట్రేడ్ మనం చేసాము, 140 పాయింట్లు మైనస్ అయి ఉంది. 10వ తారీఖు ఇప్పుడు మనం షార్ట్లో ఉన్నాము, 23,454. ఇప్పటికీ 6,149 పాయింట్లు. అంటే సపోజ్ ఇది ఫ్యూచర్స్లో చేస్తే ఎలా మనీ మేనేజ్మెంట్ చేయాలి? ఫ్యూచర్స్లో సపోజ్ చేసేటట్టయితే 75 షేర్స్కి 2.10 lakhs క్యాపిటల్ పెట్టుకొని ఇంకొక 2.10 lakhs ఎక్స్ట్రా పెట్టుకొని అయితే ఒక 75 షేర్లు చేయడానికి 4,20,000 ఉంటే ఇది చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరు 50 lakhs పెట్టి చేస్తున్నారు. అంటే 10 lots 750 షేర్లు చేస్తున్నారు. కొంతమంది 1,500 షేర్స్ చేస్తున్నారు, వాళ్ళందరూ 80 lakhs క్యాపిటల్ పెట్టి చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ వాళ్ళకి. చూడండి, దాదాపు ఒకరైతే 1000 పాయింట్స్ 1000 షేర్స్తో చేస్తున్నారు. వాళ్ళు దాదాపు ఇప్పుడు 60 lakhs దాకా ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్స్లో 6,149 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. అందులో జస్ట్ ఇదన్నీ పోయినా కూడా ఒక 5,500 పాయింట్స్ అయినా నెట్గా వాళ్ళకి వచ్చి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఫ్యూచర్స్ అంటే ఆ ప్రీమియమ్స్ అనేది ఉంటుంది కదా. అది చూడండి, అంటే నేననే పాయింట్ ప్రాఫిట్ ఎంత చేశారు, ఎంత వచ్చింది పోయిందని కాదు, ఎంత పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎక్కడ జరిగింది, ఎంత అంటే ఆ ఎంట్రీ అనేది ఎంత ఫస్ట్ క్లాస్గా జరిగింది
అనేది చెప్తున్నాను. కాబట్టి మార్కెట్లో డబ్బు సంపాదించడం అనేది చాలా టఫ్ అయిన పని. బట్ నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈ సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్లో ఈ ప్రోడక్ట్లో ఇది నేను రెగ్యులర్గా నేను పర్సనల్గా చేస్తూ ఉంటాను. నన్ను చాలామంది అడిగారు, సార్ మేము అందరం ఆప్షన్లో చేయలేకపోతున్నాం సార్ అని చెప్పి. పర్టికులర్గా వాళ్ళ కోసమే లాంచ్ చేశాను ఇది. బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఆప్షన్ అయినా చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది వాళ్ళ ఇష్టం. అది రైటింగ్ కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ వాళ్ళ క్యాపిటల్ ఎబిలిటీ. దానికి కూడా చెప్పిస్తాను ఎలా రైట్ చేయాలని చెప్పి. కాబట్టి అందుకనే ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ నేను ప్రతి వీడియో ఏ డైరెక్షన్లో ఉన్నాను అని నేను వేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం చార్ట్కి వెళ్ళిపోదాం. అది చూశారు కదా, ఇప్పుడు 6000 ఒకసారి చూడండి, మళ్ళీ 6149 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది పర్ఫెక్ట్గా. చూడండి, ఇంకా ఎన్లార్జ్ చేస్తాను అంటే చూసుకోండి. నుంచి వస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాను కొంతమందికి సరిగ్గా తెలియకపోతే. చూడండి, ఇప్పుడు 6149 పాయింట్స్ వచ్చింది. అది కాబట్టి ఇప్పటికైనా ఆప్షన్స్ పర్టికులర్ రియల్గా నేను మనీ మేనేజ్మెంట్తో పెట్టి చేసుకోగలను సార్ అని అనేవాళ్ళు ఖచ్చితంగా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు మనం చార్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం రేట్ ఉందని మనం చూద్దాము. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు మనం చార్ట్కి వచ్చేసాము. ఇప్పుడు లైవ్లోనే ఉన్నాము. ఇప్పుడు 10:45 టైము. ఇప్పుడు వచ్చి మనము 23,320లో ఉన్నాము. అది చూద్దాము ఇది ఏం జరుగుద్ది అని చెప్పి. ఎందుకంటే మనం ఏం జరిగినా మనకి ప్రాబ్లం లేదండి. ఏ డైరెక్షన్లో ఉంటే వెళ్తాం. మార్కెట్ ఎటు వెళ్ళినా కూడా వెళ్ళగలిగే కెపాసిటీ నాకు ఉంది. నాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా అదేలాగానే వెళ్తారు, భయం లేకుండా వెళ్తారు. అదొకటే చెప్పగలను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.